రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మొదటికి వచ్చింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఎగ్జామ్ రాయాలి, పీటీ ఆర్ ఐఎల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ దొరికాయి. అన్నీ అలా చూసుకుంటూ కొంతమంది మన తెలిసిన ఫ్రెండ్స్ కూడా కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకొని కొంచెం వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అలా ఒక 1 month గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది, 58 మార్క్స్ వచ్చాయి. అంటే ఐఎల్స్తో పోల్చుకుంటే అదే దాని రిఫరెన్స్ తీసుకుంటే 6.5 వచ్చినట్టే బ్యాండ్స్. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. దాని తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అందరిలాగే ఒక మంచి కన్సల్టెన్సీని ఎత్తుకొని అక్కడికి వెళ్ళిపోయాను. దాని తర్వాత అసలైన ప్రాబ్లం మొదలైంది, ఫైనాన్షియల్స్.